హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వచ్చే సీజన్ ఐపీఎల్ 2025 కి మెగా ఆక్షన్ ఉంటుందని మనందరికీ తెలిసిందే. ఈ ఆక్షన్ కి ప్రతి టీమ్ కి 3 రిటెన్షన్స్ తో పాటు ఒక్క ఆర్టీఎం మాత్రమే ఉంటుందని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. ఇదే నిజమైతే మెగా ఆక్షన్ కోసం ఆర్సీబీ టీం ఏ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవచ్చు అండ్ ఎందుకు రిటైన్ చేసుకోవచ్చు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు సో ప్లీజ్ మన వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ సీజన్ లో వేరే టీమ్స్ తో కంపేర్ చేసుకుంటే ఆర్సీబీ టీం దగ్గర క్వాలిటీ స్క్వాడ్ లేదు. లైక్ చాలా మంది సూపర్ స్టార్స్ తో క్వాలిటీ బ్యాటింగ్ అటాక్ ఉన్నా గానీ బట్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే రెగ్యులర్ టైమ్ లో వికెట్లు తీసి మ్యాచెస్ ని గెలిపించే క్వాలిటీ బౌలింగ్ అటాక్ లేదు. ఈ ప్రాబ్లం ఆర్సీబీ టీం కి ఎప్పటి నుండో ఉంది. సో ఈ మెగా ఆక్షన్ ఆర్సీబీ వాళ్ళ స్క్వాడ్ ని మళ్ళీ రీబిల్డ్ చేసి బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఒక మంచి ఆపర్చునిటీ. ఇక ఆర్సీబీ టీం ఫస్ట్ రిటర్న్ వచ్చేసి కింగ్ విరాట్ కోహ్లీ. అట్ ఎనీ సిచ్యువేషన్ ఎనీ మూమెంట్ ఆర్సీబీ టీం వాళ్ళ ఫస్ట్ రిటెన్షన్ గా విరాట్ కోహ్లీని తీసుకుంటారు. ఐపీఎల్ స్టార్టింగ్ ఆఫ్ ది సీజన్ నుండి ఎప్పటి వరకు ఏదైనా ఒక క్రికెటర్ ఒక ఫ్రాంచైజీ ఆడుతున్నాడు అంటే అది విరాట్ కోహ్లీనే. ప్రజెంట్ విరాట్ కోహ్లీ టెరిఫిక్ ఫామ్ లో ఉన్నాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో బ్యాటింగ్ లో 750+ రన్స్ స్కోర్ చేసి హైయెస్ట్ రన్ గెటర్ గా నిలిచాడు. సో ఏ డౌట్ లేకుండా ఆర్సీబీ టీం విరాట్ కోహ్లీని ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకుంటారు. ఇక వీళ్ళ సెకండ్ రిటెన్షన్ వచ్చేసి ఇండియన్ సూపర్ స్టార్ వీళ్ళ స్టార్ పేసర్ అయిన మహమ్మద్ సిరాజ్ ని సెకండ్ రిటెన్షన్ గా తీసుకుంటారు. తిని లాస్ట్ 6 సీజన్స్ గా ఆర్సీబీ టీం తరపున ఆడుతున్నాడు. లాస్ట్ మెగా ఆక్షన్ లోను ఇతన్ని ఆర్సీబీ టీం రిటైన్ చేసుకుంది. తిను ఆర్సీబీ ఆడిన ఈ 6 ఏళ్లలో చాలా గుడ్ ఫేసెస్ ఉన్నాయి అండ్ బ్యాడ్ ఫేసెస్ ఉన్నాయి. అయినప్పటికీ ఆర్సీబీ టీం ఇతని పైన నమ్మకం పెట్టి ప్రతి సీజన్ లోను రిటైన్ చేసుకునే వాళ్ళు. తనకున్న బౌలింగ్ స్కిల్స్ అండ్ ఎబిలిటీకి అతన్ని టీమిండియాకి ఆడేలా చేశాయి. ఇలాంటి ఒక మ్యాచ్ విన్నింగ్ బౌలర్ ని ఏ టీం కూడా వదులుకోదు. గతంలో ఆర్సీబీ టీం చహల్ అండ్ హర్షల్ పటేల్ కి చేసిన మిస్టేక్స్ అయితే ఈసారి మహమ్మద్ సిరాజ్ కి చేయరు. ఈ సీజన్ ఐపీఎల్ లో దీన్ని పెద్దగా పర్ఫార్మ్ చేయకపోయినా గానీ బట్ 100% షూర్లీ ఇతన్ని ఆర్సీబీ టీం రిటైన్ చేసుకుంటారు. ఇక వీళ్ళ థర్డ్ రిటెన్షన్ ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లాన్ మ్యాక్స్వెల్. ఈ నేమ్ కొందరికి సర్ప్రైజింగ్ గా ఉండొచ్చు. ఎందుకంటే ఈ సీజన్ లో గ్లాన్ మ్యాక్స్వెల్ చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఎంతలా అంటే ఈ సీజన్ లో 10 గేమ్స్ ఆడితే దాంట్లో 120 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో ఓన్లీ 52 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. మరి ఎంతలా ఆడినా గానీ ఇతన్ని ఆర్సీబీ టీం రిటైన్ చేసుకుంటారంటే ఖచ్చితంగా చేసుకుంటారు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లాన్ మ్యాక్స్వెల్ వరల్డ్ క్రికెట్ లోనే వన్ ఆఫ్ ది డిస్ట్రాక్టివ్ బ్యాటర్. మ్యాచ్ ఎలాంటి ఓడిపోయే సిచ్యువేషన్ లో ఉన్నా సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించే ఎబిలిటీ కెపాసిటీ మ్యాక్స్వెల్ లో ఉంది. ఒక సీజన్ పర్ఫార్మెన్స్ ని మైండ్ లో పెట్టుకుని ఇతన్ని ఆక్షన్ కి రిలీజ్ చేయడం అన్నది కరెక్ట్ పాయింట్ కాదు. ఆ మ్యాటర్ కి వస్తే 2020 ఐపీఎల్ లో పంజాబ్ తరపున 15 బ్యాటింగ్ యావరేజ్ తో కేవలం 105 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఆ తర్వాత సీజన్ 2021 లో తిను ఆర్సీబీ తరపున 43 బ్యాటింగ్ యావరేజ్ తో 533 రన్స్ అయితే స్కోర్ చేశాడు. సో క్రంచీ డిఫికల్టీ స్టేజ్ నుండి ఎలా కంబ్యాక్ చేయాలో మాక్స్వెల్ కి బాగా తెలుసు. ఇలాంటి ప్లేయర్ ని విడిచిపెట్టడానికి ఆర్సీబీ టీం బాగా ఆలోచిస్తారు. ఇన్ కేస్ మాక్స్వెల్ మెగా ఆక్షన్ కి వస్తే చాలా టీమ్స్ కోట్లు పెట్టైనా ఇతన్ని కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. ఇతన్ని ఆర్సీబీ టీం థర్డ్ రిటెన్షన్ గా తీసుకుంటే 7 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. లేదు 11 కోట్లు పెట్టి సెకండ్ రిటెన్షన్ గా అయినా తీసుకోవచ్చు. మహమ్మద్ సిరాజ్ ని ఒప్పించి అతన్ని థర్డ్ రిటెన్షన్ గా 7 కోట్లకు తీసుకోవచ్చు. అంతేగాని మాక్స్వెల్ ని ఆక్షన్ కి రిలీజ్ చేసి అతని ఫారెన్ స్లాట్ లో విల్ జాక్స్ ని రిటైన్ చేసుకుంటాము అంటే అది ఒక ఫూలిష్ థింగ్. విల్ జాక్స్ ఒక మంచి ప్లేయర్. ఈ సీజన్ లో బాగా పర్ఫార్మ్ చేసినప్పటికీ తను ముందుగా ఈ 7 కోట్లకి వాల్యుబుల్ లేదా చూసుకోవాలి. మెగా ఆక్షన్ లో ఒక బ్యాటర్ పైన దట్టు ఒక ఫారెన్ బ్యాటర్ పైన ఏ టీం కూడా 7 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయరు. ఆర్సీబీ టీం కి ఇతను కావాలి అనుకుంటే మళ్ళీ మెగా ఆక్షన్ లో ఈజీలీ 7 కోట్లలోనే బైబ్యాక్ చేయవచ్చు. కానీ మాక్స్వెల్ విషయానికి వచ్చేస్తే తను ఆక్షన్ కి వెళ్తే ఫామ్ లో ఉన్నాడా లేదని పట్టించుకోకుండా టీమ్స్ ఈజీలీ 12 కోట్లకు పైగే ఇతన్ని బై చేయవచ్చు. ఇతని పైన ఆక్షన్ లో అన్ని క్రోర్స్ పెట్టి బైబ్యాక్ చేయడం కన్నా ఇప్పుడు ఇతన్ని రిటైన్ చేసుకొని ఒకవేళ విల్ జాక్స్ కావాలి అనుకుంటే అతన్ని ఆక్షన్ లో తక్కువ అమౌంట్ కి ఈజీగా బై చేసుకోవచ్చు. సో మోస్ట్ ప్రాబబుల్లీ ఆర్సీబీ టీం మాక్స్వెల్ ని రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఫైనలీ ఆర్టీఎం ఆర్సీబీ టీం రైట్ టు మ్యాచ్ కార్డ్ ఎవరిపైన యూజ్ చేస్తారనే విషయానికి వచ్చేస్తే షూర్లీ రజత్ పడిదార్ పైన వీళ్ళు ఆర్టీఎం యూజ్ చేయవచ్చు. యంగ్ ప్లేయర్ లాస్ట్ 3 సీజన్స్ గా ఆర్సీబీ టీం లో ఆడుతూ ఎమర్జింగ్ అయ్యాడు. చాలా టాలెంట్ ఉంది అండ్ ఈ సీజన్ లోను చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. ఇలాంటి గ్రూమ్ చేసుకున్న ప్లేయర్స్ ని ఖచ్చితంగా రిటైన్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆక్షన్
లో హయ్యర్ ప్రైస్ కి వెళ్ళినా గానీ బట్ ఆర్సీబీ టీం మాత్రం ఇతన్ని ఆర్టీఎం ద్వారా మళ్ళీ బైబ్యాక్ చేయాలని చూస్తారు. ఒకవేళ ఇతను లో ప్రైస్ కి వస్తే ఇతని పైన ఆర్టీఎం యూజ్ చేయకుండా ఆర్సీబీ బై చేయవచ్చు. ఇక ఈ రిటెన్షన్స్ అండ్ ఆర్టీఎం కాకుండా వీళ్ళు బైబ్యాక్ చేసే ప్లేయర్స్ వచ్చేసి నంబర్ 1 విల్ జాక్స్. ఈ సీజన్ లో బ్యాట్ తో షైన్ అయిన విల్ జాక్స్ ని ఏ సిచ్యువేషన్ లో అయినా బైబ్యాక్ చేయడానికి ఆర్సీబీ టీం ట్రై చేస్తారు. నంబర్ 2 యశ్ దయాల్. ఈ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఈ సీజన్ ఫస్ట్ హాఫ్ లో పెద్దగా పర్ఫార్మ్ చేయలేకపోయాడు, కానీ సెకండ్ హాఫ్ లో ఆర్సీబీ టీం ప్లే ఆఫ్స్ కి వెళ్లడంలో ఇంపార్టెంట్ బౌలర్ గా ఉన్నాడు. మెయిన్లీ ఈ సీజన్ లో 15 వికెట్స్ తీసుకొని ఆర్సీబీ టీం తరపున హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఇతన్ని ఆర్సీబీ టీం రిటైన్ చేసుకోలేరు. ఆప్షన్ లో ప్రైస్ కి వస్తే మళ్ళీ బైబ్యాక్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. నంబర్ 3 మైపాల్ లోమ్లూర్. ఈ యంగ్ ఆటగాడు ఆర్సీబీ టీం కి లాస్ట్ 3 సీజన్స్ గా ఆడుతున్నాడు. ఒక విధంగా ఇతన్ని ఆర్సీబీ టీం గ్రూమ్ చేసుకుంటుందని చెప్పాలి. అయితే ఈ సీజన్ లో తిను ఆర్సీబీ టీం కి ఫినిషర్ గా 183 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 125 రన్స్ అయితే స్కోర్ చేశాడు. ఎండింగ్ ఆఫ్ ది సీజన్ లో చాలా ఇంప్రెస్ చేశాడు. సో ఆర్సీబీ టీం నెక్స్ట్ మెగా ఆప్షన్ లో ప్రైస్ కి వస్తే ఇతన్ని బైబ్యాక్ చేయాలని చూస్తారు. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. నెక్స్ట్ మెగా ఆప్షన్ కోసం ఆర్సీబీ టీం ఎవరిని రిటైన్ చేసుకుంటారు అండ్ ఆప్షన్ లో ఎవరిని బైబ్యాక్ చేస్తారనుకుంటున్నారు మీరు కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, థాంక్స్ ఫర్ వాచింగ్.